తెలంగాణకి సంబంధించి స్టేట్ మొత్తానికి ఇది ఒకటి. విలేజెస్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఆ నెంబర్ ఏంటి అంటే ఉమెన్స్ కమిషన్ అంటే అందరూ ఇక్కడ దాకా రాలేరు. అదేమన్నా టోల్ ఫ్రీ నెంబర్ కానీ అవేమన్నా ఉన్నాయా? ఓకే, దీంట్లో ఇంకా అంటే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఒకటేమో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది, సఖీ సెంటర్స్ ఉంటాయి, భరోసా ఉంటాయి, అక్కడికి వాళ్ళు అప్రోచ్ అవుతారు. మెయిన్గా ఇక్కడికి వచ్చేవి డొమెస్టిక్ వైలెన్స్ అండ్ 498 కేసెస్లో లీగల్ సలహా ఇవ్వడం కోసం. చాలామంది ఏంటంటే ఒక ప్రైవేట్ అడ్వకేట్ని హైర్ చేసుకొని వాళ్ళకు ఫీజులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ అలాంటి కేసెసే కాకుండా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు టీనేజర్స్, నేను వచ్చిన 1 ఇయర్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి 6 years, 8 years, 10 years అలా ఉన్న తర్వాత అబ్బాయిలు ఏంటంటే ఒక పొజిషన్ వచ్చే వరకు, ఒక జాబ్ వచ్చే వరకు వీళ్ళతో ఉంటున్నారు. ఒక మంచి జాబ్ సంపాదించుకోగానే ఇంకా నువ్వు వద్దు అని చెప్పేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి అప్పుడు వీళ్ళు ఏమవుతుంది పరిస్థితి, ఇటు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటము, ఏం అడగాలో తెలియడం లేదు, ఉమెన్ కమిషన్కి వస్తున్నారు. అలాంటి కేసెస్ నా దగ్గర చాలా వచ్చాయి. ఒక అమ్మాయిదైతే ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వదిలేసి రా అంటే వెల్ సెటిల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని వదిలేసి వచ్చింది. ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని అంటే అమ్మాయి మా చుట్టూ తిరుగుతూ ఉంది. డిపార్ట్మెంట్కి మేము లెటర్ పంపిస్తే కూడా ప్రాపర్గా రెస్పాన్స్ రాలేదు. అంటే ఇవాళ సొసైటీలో ఎలా తయారయ్యారు అంటే ఇవాళ అవసరం తీరిపోయిందా చాలు. కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం సొసైటీనో వాళ్ళనో వీళ్ళనో బ్లేమ్ చేస్తూ కూర్చుండేటువంటి సమయం కాదు ఇది. మీకు మంచి ఏంటి, మీకు చెడు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యక్తితో నేను లివిన్లో ఉంటే రేపు నా పరిస్థితి ఏంటి అది ముందుగా అంచనా వేయండి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ముందుగానే అంచనా వేసి అతను పెళ్లి చేసుకుంటాడా, పెళ్లి చేసుకొని ఆ తర్వాత మీరు కలిసి ఉండండి. అంతే తప్ప 8 years తర్వాతనో 10 years తర్వాతనో విడిపోయిన తర్వాత ఇబ్బందుల పాలవుతుంది, చాలా కష్టం అవుతుంది.